హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పావని స్టైల్స్ అండ్ వ్లాగ్స్. ఈ వీడియో వచ్చేసి మా పాప బర్త్డే రోజు ఎలా రెడీ చేశాను అనేసి వీడియో అయితే చేశాను ఫ్రెండ్స్. చాలా బాగా యూజ్ అవుతుంది బర్త్డేస్ అండ్ ఫెస్టివల్స్కి ఇలా రెడీ చేయడానికి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చెప్పే ముందైతే నా బంగారు తల్లికి హ్యాపీ బర్త్డే టు యూ మా చెప్పేశాను. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడైతే ఆల్రెడీ మాయిశ్చరైజర్ ఫేస్ అంతా అప్లై చేసేసాను ఫస్ట్ డే వీడియో స్టార్టింగ్ ముందే. నెక్స్ట్ వచ్చేసి ఫౌండేషన్ యూస్ చేస్తున్నాను. మీరు మేకప్ అంతా కూడా ఈ ఫౌండేషన్ని ఎలా బ్లెండ్ చేశారు అనే దాని మీదే బేస్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, నేనైతే బ్లెండర్ యూజ్ చేయలేదు, నా ఫింగర్స్ తోటి చాలా బాగా బ్లెండ్ చేశాను. నెక్స్ట్ ఇంకొకటి ఈడ మెయిన్ ఏమైంది అంటే మాకు ఓన్లీ 20 మినిట్సే టైం ఉంది. ఓన్లీ ఈ ఫేస్ మేకప్‌కి అండ్ హెయిర్ స్టైల్‌కి నేను కొంచెం ఈ హెయిర్ స్టైల్ అనేది కొంచెం వేరుగా చేయాలి అనేసి చూస్తున్నాను. అందుకనే టైం అయితే సరిపోలేదు. ఓకే, నెక్స్ట్ అదైతే ఇంకా మనకు ఒక 2 మినిట్స్ ఉన్నాకైతే నేను పౌడర్ అయితే అప్లై చేసేస్తున్నాను. ఫౌండేషన్ అంతా కూడా డ్రై అయిపోయింది. ఓకే, ఇంకా మిడిల్‌లో అయితే కొంచెం పాప కోఆపరేట్ చేయలేదు. ఫస్ట్‌లో అయితే చాలా బాగా కోఆపరేట్ చేసింది. అది ఏంటి అనేది వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంట్లో ఆడపిల్లలకి రెడీ చేస్తున్నాము అంటేనే ఇల్లంతా హడావిడిగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. అందుకే ఆడపిల్లని ఇంటి మహాలక్ష్మి అంటారు. ఓకే, వాళ్ళు రెడీ అవుతున్నారు అంటే ఇంకా దేవతల్లాగా ఉంటారు, అంత బాగుంటారు పిల్లలైతే. ఓకే, ఇంక ఇక్కడైతే పాపకి పౌడర్ అయితే అప్లై చేసేస్తున్నాను. నేను ఎంత వెరైటీగా డిఫరెంట్‌గా పాపని రెడీ చేద్దాం అనుకున్నాను. మా పాప ఒక హాఫ్ వరకు చాలా బాగా కోఆపరేట్ అయితే చేసేసింది. చూడండి, ఇక్కడి వరకు అంతా చాలా బాగుండింది. హెయిర్ స్టైల్ వరకు వచ్చేవరకు ఏం చేసింది అనేది చెప్తాను వీడియోలో. నెక్స్ట్ పౌడర్ ఇక్కడైతే కరెక్ట్‌గా అప్లై కాలేదు అనేసి మళ్ళీ అయితే అప్లై చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మళ్ళీ చెప్తున్నాను, మీరు ఏదైతే ఫేస్‌కి అప్లై చేస్తారో ఇప్పుడు మనం అప్లై చేసే వాళ్ళకి ఇయర్ అండ్ నెక్ కూడా కంపల్సరీగా అప్లై చేయాలి. ఎందుకు అంటే అది చాలా క్లియర్ కట్‌గా అర్థమైపోతుంది. ఇక్కడ నేనేం చూపిస్తున్నాను అంటే ఐ మేకప్ చేస్తున్నాను అనేసి అయితే వీడియోలో చూపించేస్తున్నాను. అసలు పాపకి నేను చాలా టైం ఇవ్వాలనేసి తెల్లవారుజామునే లేసాను ఫ్రెండ్స్. ఆల్రెడీ మీరు వీడియోలో చూసింటారు. ఫుడ్ ప్రిపరేషన్‌కి పాపకి తలస్నానం చేపించాలి, లాంగ్ హెయిర్ కదా. వీటన్నిటికి అసలు నేను మెయిన్ పాప దగ్గర 1 అవర్ ఉండాలి అనేసి అంత తొందరగా లేసినా కూడా నాకు పాప దగ్గరకు వచ్చే వరకు ఓన్లీ ఒక 20 మినిట్సే టైం ఉండింది. అసలు చాలా డిసప్పాయింట్ అయ్యాను. నాకు ఆ టైం నేను ఎంత వేస్ట్ అయింది మిడిల్‌లో అంటే అంత అయిపోయింది. ఓకే, 20 మినిట్స్ కదా ఉంది కదా అనేసి అది ఒక హ్యాపీనే. ఇక్కడైతే ఫస్ట్ నేను ఐలైనర్ అప్లై చేసేస్తున్నాను. నెక్స్ట్ ఇంకొకటి చెప్పాలి ఫ్రెండ్స్, ఇక్కడ నేను చాలా మినిమల్‌గానే తీసుకున్నాను ప్రొడక్ట్స్ అన్నీ. ఎక్కువ హెవీగా అయితే నేను అప్లై చేయలేదు. ముందు నుంచే మా పాప నాకు చెప్పేస్తుంది, నేను వెళ్ళేది స్కూల్‌కి మమ్మీ. ఓకే, నువ్వు నాకైతే ఎక్కువ నేను మేకప్ అయితే చేయొద్దు, నేను ఫంక్షన్‌కి వెళ్ళట్లేదు స్కూల్‌కి వెళ్తున్నాను అనేసి. మా అమ్మాయి బాధ కూడా అదే, నేను ఎక్కడ హెవీగా రెడీ చేస్తాను అనేసి. నేను ఒక్కొక్క ఐటెం వేస్తుంటే అది అక్కడ క్యామ్‌లో చూసేసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కాజల్ అయితే అప్లై చేస్తున్నాను. ఓన్లీ 5 ఐటెమ్సే ఫ్రెండ్స్ నేను యూజ్ చేసింది. ఓకే, ఇప్పటి వరకు అయితే ఫౌండేషన్ యూజ్ చేశాను, పౌడరు, నెక్స్ట్ ఐలైనర్ అండ్ కాజల్ అయితే ఇప్పుడు అప్లై చేసేస్తున్నాను. పిల్లలకి మీరు అబ్జర్వ్ చేయండి, ఐలైనర్ అండ్ కాజల్ వేయగానే ఫేస్ అంతా చాలా హైలైట్ అయిపోతుంది. ఓకే, పిల్లలకే కాదు మనకైనా సరే డైలీ మనం వెయ్యం కదా ఐలైనర్, కాజల్. ఓకే, డైలీ వేసే వాళ్ళైతే ఉంటారేమో, చాలా కొత్తగా డిఫరెంట్‌గా అయితే కనిపిస్తారు. ఇక్కడైతే పాపకు లైనర్ అండ్ కాజల్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఐ షాడోస్ అయితే వేస్తున్నాను. ఇవి వద్దు అనేసి పాప గోల. ఓకే, నేనైతే చాలా లైట్‌గా వేస్తానని తనని ఒప్పించడానికే నాకొక ఆల్మోస్ట్ ఒక 5 మినిట్స్ టైం అయితే పట్టింటుంది. ఇలా ఒక్క విషయంలో కాదు 2 ఆర్ 3 థింగ్స్‌లో అయితే ఈ పాప ఇలానే చేసేసింది. కానీ ఒకటి చెప్పాలి, ఎప్పుడు హ్యాపీ అయింది చెప్పనా ఫ్రెండ్స్, స్కూల్‌కెళ్ళింది, తన మేకప్, హెయిర్ స్టైల్ అక్కడ స్కూల్‌లో అందరూ మెచ్చుకున్నారంట. అప్పుడు ఈ మేడం గారైతే హ్యాపీ అయ్యారు. అప్పటి వరకు వాళ్ళ డ్యాడీ వచ్చి స్కూల్‌కి తీసుకెళ్లారు. అప్పటి వరకు అయితే ఫ్రెండ్స్ నన్ను సాధించుకునేసింది. నాకెందుకు ఇలా హెయిర్ స్టైల్ చేశావు అనేసి. నెక్స్ట్ ఇక్కడ కూడా ఫ్రెండ్స్ చెప్పాలి,
ఇక్కడైతే ఇంకా ఐబ్రోస్ అయితే తనకి ఫిల్ చేసేస్తున్నాను. నాకు ఐబ్రోస్ వద్దు మమ్మీ అని గోలంగా కళ్ళల్లో నుంచి నీళ్ళైతే రాలేదు. తనని ఎంత మోటివేట్ చేస్తున్నా అంటే అసలు వినలేదు ఫ్రెండ్స్. ఇంక ఓకే ఎలాగోలా అయితే ఇంక బెదిరించి బతిమాలించుకొని అయితే వేసేసాను. నా బేబీ కొంచెం స్పెషల్‌గా కనిపించాలి అనేసి నా ఆశ. అంతే తప్ప తను ఇలా హెవీగా మేకప్ కావాలి అని అయితే కాదు. ఇంకా తను కోఆపరేట్ చేసుంటే ఇంకా బాగా చేసేదాన్ని. ఓకే. అలా అని చెప్పి హెవీగా అప్లై చేసేదాన్నయితే కూడా కాదు. ఇంకా కొంచెం వెరైటీగా, డిఫరెంట్‌గా ఉండేది. ఓకే. చూడండి ఇక్కడ చెప్పేస్తుంది అది ఎలానో ఉంది నాకు తుడిచేసేయి అనేసి. ఓకే. అక్కడైతే అడ్జస్ట్ చేసేసాను. నెక్స్ట్ ఇది బీట్రూట్ లిప్ బామ్‌నయితే అప్లై చేసేస్తున్నాను. చూడండి ఎవరైనా మీ పిల్లలు ఇలానే ఉంటారో లేదో నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓన్లీ లిప్ బామ్ యూజ్ చేశాను. అట్‌లీస్ట్ లిప్‌స్టిక్ లైట్ కలర్‌ది అప్లై చేసుకో అనన్నా కూడా ఆ పాప అప్లై చేసుకోలేదు. నేను వెళ్ళేది స్కూల్‌కి నాకు వద్దంటే వద్దు అనేసి. చూడండి ఇక్కడ కూడా కోపంగా ఉండింది. నెయిల్ పాలిష్ వద్దు అని. అసలు ఎంత బాగా కోఆపరేట్ చేసే అమ్మాయి ఇలా అయిపోయింది ఏంటి అని నాకు చాలా వెరైటీగా అనిపించింది మా పాప అయితే ఆ రోజు. ఆ ఫేస్ అబ్జర్వ్ చేయండి మీరే. నవ్వుతుంది. ఓకే. నెక్స్ట్ అయితే డ్రెస్ చేంజ్ చేసేసాను. డ్రెస్ అయితే ఇది తీసుకున్నాం ఫ్రెండ్స్. ఓకే. మేము తీసుకోవాలనుకున్న కాస్ట్‌లో అయితే చాలా మంచి బడ్జెట్‌కి అయితే వచ్చేసింది డ్రెస్ అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది. మా పాపకు కూడా చాలా అంటే చాలా బాగా నచ్చేసింది. మెయిన్ ఇక్కడొచ్చింది పాపకి ట్రిక్‌కి. ఓకే. హెయిర్ స్టైల్ అయితే వేస్తున్నాను. చాలా కొంచెం వెరైటీగా వేయాలి అనేసి అయితే వేస్తున్నా. ఏం లేదు ఫ్రెండ్స్. మనకు మిడిల్‌లో పాపటి తీసేసుకొని చూడండి నెక్స్ట్ వన్ సైడ్ అంతా నీట్‌గా చిక్కులు లేకుండా అయితే హెయిర్ అంతా దువ్వేసుకోవాలి. ఓకే. నేను వుడెన్ కూమ్స్ యూజ్ చేస్తున్నాను అని చెప్పాను కదా! ఫస్ట్ పాపడి తీయడానికైతే అది కొంచెం నాకు ఈజీ ఉంటుంది అనేసి అయితే నార్మల్ కూంబే యూజ్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ పార్టీషన్ తీస్తున్నాను కొంచెం. చూడండి మిడిల్‌లో అయితే కొంచెమే తీసేసుకున్నాను. దీన్ని ఇప్పుడు మనమైతే అల్లాలి. ఓకే. చిన్నగా దీన్ని వన్ సైడ్ ఇలా అల్లుకుంటాం. ఫ్రంట్ ఉన్న హెయిర్‌ని కొంచెం నాకైతే కొంచెం అలవాటు ఉంది కాబట్టి ఫింగర్స్ తోటి తీస్తున్నాను. లేదు అంటే మీకు ఫింగర్స్‌తో తీసినా ఒకటే, నెక్స్ట్ కుంబ్ తోటి ఇందాక నేను చూపించాను కదా! బ్లాక్ కలర్‌ది అలాంటివి యూజ్ చేసి తీసినా ఒకటే. ఇంకా చూడాలి ఫ్రెండ్స్. ఇంకా ఆల్రెడీ పాపకి ఇలా హెయిర్ స్టైల్ స్టార్ట్ చేసేసాను. వాళ్ళ డ్యాడీ వచ్చేసారు కింద అయితే. ఇంకెంత ఫాస్ట్‌గా చేశాను అనంటే ఓహ్ మై గాడ్! అసలు చాలా ఫాస్ట్‌గా అయిపోయింది. కానీ నేను ఇవ్వాలనుకున్న టైం అయితే చాలా ఇవ్వాలనుకున్నాను. మీరు ఇది ఎక్స్‌పీరియన్స్ చేశారో లేదో నాకైతే చెప్పండి. మనం ఎంత టైం ఇవ్వాలి అని అనుకుంటామో పిల్లలకైతే అసలు ఆ రోజు అంత టైం ఇవ్వలేము. బర్త్‌డే రోజు అది ఒక అమ్మాయి బర్త్‌డేకి మన బేబీస్ బర్త్‌డేకి అయితే అస్సలు ఇవ్వలేము. అసలు ఎట్లా అయిపోతుందో ఆ టైమే నాకు అర్థం కాలేదు ఫ్రెండ్స్. ఓకే. చాలా ఉంటాయి కదా! థింగ్స్ పిల్లలకి వేసేవి, వాళ్ళ దగ్గరే ఉండాలి అనేసి. అలా మనము టోటల్‌గా అయితే అల్లేసుకొని రావాలి. నెక్స్ట్ ఇంకొక సైడ్ కూడా అటు సైడ్ మనం ఎలా అల్లేసామో సేమ్ ఇటు సైడ్ కూడా అలానే అల్లాలి. ఇక వీడియో లెంత్ అయిపోతుందనేసి ఇటు సైడ్ క్లిప్ అయితే నేను తీసేసాను ఫ్రెండ్స్. ఓకే. మీరు ఆ ఫస్ట్ దాన్నే కొంచెం స్లోగా పెట్టి తీశారు అనంటే అది కూడా అర్థమైపోతుంది. ఇటు సైడ్ ఎలా అల్లాలి అనేసి. ఇలా 2 సైడ్స్ అల్లేసి ఇక్కడ బ్యాక్ సైడ్ ఉన్న హెయిర్‌నంతా మనము పోనీలాగా అయితే వేసుకోవాలి. పోనీ వేసేప్పుడైతే 2 సైడ్స్ ఉన్న హెయిర్ మనం అల్లేసాం కదా! దాన్ని కూడా పట్టుకొని కొంచెం పైకి పెట్టేసి మనం పోనీలాగా హెయిర్ బ్యాండ్‌నయితే వేసేయాలి. ఓకే. చూడండి హెయిర్ బ్యాండ్ వేశాక ఇక చూడండి చాలా ఈజీగా ఉంటుంది ఈ హెయిర్ స్టైల్ అయితే. కానీ చూడడానికి అయ్యో! అసలు వీళ్ళు ఎలా వేశారా అన్నట్లుగా అయితే ఉంటుంది. కానీ వెయ్యాలి అనంటే నాకు పట్టిన టైం అయితే చెప్తున్నాను. కరెక్ట్‌గా 7 మినిట్స్ అయితే పట్టింది ఫ్రెండ్స్ అంతే. కరెక్ట్ 7 మినిట్స్‌కి ఈ హెయిర్ స్టైల్ మొత్తం అయితే వేసేసాను. ఓకే. ఇలా మనం 2 పార్టీషన్స్ వైస్ ఈ హెయిర్‌ని అయితే డివైడ్ చేసేయాలి. మీకు ఇటు సైడ్ ఉన్న హెయిర్ అయితే కొంచెం అడ్డం రావచ్చు. అందుకని ముందుకైతే వేసేసేయండి. చూడండి అటు సైడు కొంచెం హెయిర్‌ని తీసేసి సేమ్ మనం ఫ్రంట్‌లో ఎలా అల్లుకుంటా వస్తా సైడ్స్ ఉన్న హెయిర్‌ని తీసి అల్లామో మీరు వీడియో క్లిప్‌ని కొంచెం స్లో మోషన్‌లో పెట్టి చూసారు అంటే అర్థమైపోతుంది. మనం ఎలా అల్లాలి అనేసి. లేదు ఓన్లీ హెయిర్ స్టైలే కావాలి అనంటే ఆల్రెడీ నేను మన ఛానల్‌లో ఈ హెయిర్ స్టైల్ వీడియోని చాలా క్లియర్‌గా చాలా స్లోగా చేసి పెట్టాను.
ఓకే. అసలు మీకు హెయిర్ స్టైలే రాదు, అసలు అల్లడమే రాదు అని అనుకున్న వాళ్ళు ఆ వీడియోని చూశారు అనంటే మీరే మీ పిల్లలకైతే వేసేయొచ్చు. పిల్లలకే కాదు, ఫంక్షన్స్‌కి, నెక్స్ట్ ఫెస్టివల్స్‌కైనా వేయొచ్చు. కొంచెం డిఫరెంట్‌గా అయితే మన కిడ్స్ కనిపిస్తారు. ఓకే. ఇలా అయితే కొంచెం కొంచెం పార్టీషన్ తీసుకుంటా సైడ్స్‌కైతే అల్లుకుంటా రావాలి. ఓకే. ఇక్కడైతే నేను ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేశాను. అందుకని చాలా ఫాస్ట్‌గా వెళ్ళిపోతుంది వీడియో అయితే. ఓకే. మా పాప ఇంతవరకన్నా కోఆపరేట్ చేసింది అంటే ఐ యామ్ లక్కీ అని అనుకున్నాను. కానీ మా పాపకి నా విలువ ఎప్పుడు తెలిసిందంటే అదే చెప్పాను కదా ఫ్రెండ్స్. స్కూలుకి వెళ్ళాక వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ టీచర్స్ కూడా అడిగారంట. చాలా బావుంది హెయిర్ స్టైల్ అనేసి. అప్పుడు తినకి సాటిస్ఫాక్షన్ అనిపిచ్చింది. అంటే తిను కూడా ఎందుకు వద్దు అని అంటుంది అనంటే ఒక్కటే రీజన్, స్కూల్‌కెళ్తుంది కదా! మళ్ళీ టీచర్స్ ఏమంటారో అనేసి ఈ అమ్మాయి అయితే భయపడింది. ఓకే. నేను అంటున్నాను ఆల్రెడీ ఏమనరులేమ్మా. కొంచెం మనం వెరైటీగా వేసుకుంటేనే కదా సంథింగ్ స్పెషల్‌గా అయితే కనిపిస్తాము అనేసైతే నేను చెప్పాను. ఓకే. ఇంటి దగ్గరైతే కొంచెం హ్యాపీగానే బయలుదేరింది. స్కూల్‌కెళ్ళాకైతే ఫుల్ హ్యాపీ అయిపోయింది మా పాప అయితే. తను హ్యాపీ అయింది అంటే ఆల్మోస్ట్ నేను కూడా హ్యాపీనే. ఓకే. ఇక్కడైతే వన్ సైడ్ అల్లేస్తున్నాను. ఇలా టోటల్ పార్టీషన్ వైస్ తీసేసి లాస్ట్ వరకైతే అల్లేసేయాలి. నెక్స్ట్ ఇంకొక సైడ్ కూడా సేమ్ అలానే చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా మనము ముందుకేసినా కూడా హెయిర్ అనేది చిక్కుపడుతుంది కదా! అలా చిక్కుపడకుండా ఒకసారి మనం ఇలా కూమ్ చేసేసాము అనంటే మనం వేసేప్పుడు కొంచెం ఫాస్ట్‌గా వేస్తాం కదా! పిల్లలకి పెయిన్ అనేది రాకుండా అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి చెప్పాలి. లాంగ్ హెయిర్ ఉంది వాళ్ళకు మనము హెయిర్ స్టైల్స్ వేస్తున్నాము అంటే వాళ్ళు నిజంగానే కోఆపరేట్ చేయరు ఫ్రెండ్స్. మీ పిల్లలకి అందుకే లాంగ్ హెయిర్ ఉంది అంటే కొంచెం టైం ముందే ఇవ్వడానికి ట్రై చేయండి. ఓకే. నాకు కొంచెం అప్పుడప్పుడు వేస్తున్నా కాబట్టి సమ్‌వాట్ బెటరే. 7 మినిట్స్‌లో వేసానంటేనే చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నాను పాపకి హెయిర్ స్టైలు. ఓకే. ఇలా టోటల్‌గా అయితే మనం సైజ్ తీస్తా, అల్లుతా వెళ్ళిపోవాలి. అసలు ఇదంతా వేసేది చాలా ఈజీగా ఉండింది. ఓకే. నెక్స్ట్ మనం దీన్ని అక్కడ సెక్యూర్ చేసేప్పుడు పిన్స్ పెట్టాను. ఆల్మోస్ట్ ఒక 10 పిన్స్ వరకైతే పెట్టేసాను ఫ్రెండ్స్. అక్కడైతే పాపం పెయిన్ అనైతే పాప బాధపడిపోయింది. లాంగ్ హెయిర్ ఉండింది కదా! అందుకని అది మనకు కరెక్ట్ ప్లేస్‌మెంట్‌లో నెక్స్ట్ స్టిఫ్‌గా ఉండాలి అనంటే పిన్స్ పెట్టక తప్పదు. పిన్స్ పెట్టకపోతే అప్పుడు అదైతే అది ఊడి వచ్చేస్తుంది. చూడండి ఇలా మొత్తం అల్లేసాక 2 సైడ్స్ పట్టుకొని ఇలా పైకంటే మీకు హెయిర్ స్టైల్ ఏంటి అనేది అర్థమైపోతుంది. ఆ 2 సైడ్స్ పైన పట్టుకున్న మన ఫింగర్స్ ఉన్నాయి కదా! అక్కడైతే మీరు పిన్స్ తోటి సెక్యూర్ చేసేయాలి. ఓకే. నేను ఈ వీడియోలో ఫాస్ట్‌గా చూపించినా ఓకే. మీకైతే ఆల్రెడీ మన ఛానల్‌లో వీడియో అయితే ఉంది. వెళ్ళి చెకౌట్ అయితే చేసేయండి. ఇక్కడైతే ఇంక మనం పైనైతే పిన్స్ తోటి సెక్యూర్ చేసేసాం కదా! నెక్స్ట్ చూడండి ఈ కింద ఉన్న రెండిటిని లోపలికి తీసుకెళ్ళాలి. అంటే బ్యాక్ సైడ్ నుంచి లోపలికి తీసుకెళ్ళేసి అక్కడ మనం ఈ పోనీ వేసాం కదా! పోనీ కింద అయితే సెక్యూర్ చేసేయాలి. అక్కడ కూడా మీరు 3 ఆర్ 4 పిన్స్ అయితే కంపల్సరీగా పెట్టాలి ఫ్రెండ్స్. లేకపోతే సెక్యూర్‌గా ఉండదు. ఓకే. ఇది లాంగ్ హెయిర్ అనే కాదు, షార్ట్ హెయిర్ ఉన్న పిల్లలకు కూడా చాలా బావుంటుంది. కాకపోతే ఇంత లెంతీగా రాకపోయుండొచ్చు. ఓకే. హెయిర్ స్టైల్ అయితే చాలా బావుంటుంది. ఏ హెయిర్ ఉన్న వాళ్ళకి అయినా. నెక్స్ట్ ఇక్కడ మిడిల్‌లో అయితే ఇలా ఒక క్లిప్ అయితే పెట్టేస్తున్నాను. చూడండి ఇలా మనకు నార్మల్‌గా ఉండేదానికి ఇలా క్లిప్ పెట్టాక చాలా డిఫరెంట్‌గా అయితే కనిపిస్తుంది. ఇంకా ఆ రోజు ఫ్లవర్స్ లేకుండా ఉండే. ఆ ఫ్లవర్స్ అయితే మాకు చిక్కలేదు. అందుకే ఇలా డిఫరెంట్‌గా అయితే వేసేసాను. అప్పటి వరకు ఏది అనుకోలేదు నేను హెయిర్ స్టైల్ అనేది. సడెన్‌గా ఇది గుర్తొచ్చేసింది. ఇది వేసేసాను. ఓకే. ఇంకా హెయిర్ స్టైల్ ఇదంతా అంతా అయితే అయిపోయింది. ఇంకా మేడం గారి జ్యువెలరీ యాడ్ చేసేస్తే ఇంకా మేడం గారైతే రెడీ అయిపోతారు. ఇంక ఓకే. ఇక్కడైతే నేను నెక్ చైన్ అయితే వేసేస్తున్నాను. ఓకేలేమ్మా ఏం కాదు అని చెప్తున్నాను. కానీ ఆ ఫేస్‌లో స్మైలీనెస్ అయితే లేదు. వాళ్ళ డ్యాడీతో కూడా అర్పిచ్చేసింది. ఓకే. చైన్ అయితే వేసేసాను. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ కూడా పెట్టేస్తున్నాను. చాలా సింపుల్‌గానే వేశాను ఫ్రెండ్స్. ఓకే. స్కూల్‌కి వెళ్తుంది కదా! అదే నైట్ ఫంక్షన్‌కైతే కొంచెం హెయిర్ స్టైల్‌ని చేంజ్ చేసేసి ఫ్రంట్ అంతా మనము కొంచెం వెరైటీగా అయితే చేశాను. ఆల్రెడీ మీరు బర్త్‌డే వీడియోలో చూసింటారు. ఓకే. ఇలా నెక్ చైన్ అండ్ ఇయర్ రింగ్స్ అయితే పెట్టేశాను.
నెక్స్ట్ ఇక్కడ స్టిక్కర్ అయితే పెట్టేస్తున్నాను. ఏది పెడుతుందా మా మమ్మీ అని చూసేస్తుంది మా అమ్మాయి. అంతే కోపంతోటే ఉంది. మీకు ఈ వీడియో చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా! ఓకే. అందుకే చెప్తున్నాను ఫ్రెండ్స్, ఎక్స్‌పీరియన్స్ చేశాను కాబట్టి మీ పిల్లలకి ఎలా నచ్చుతుందో అలానే రెడీ చేయండి. ఇంకా మనం ఇంత రెడీ చేసాక వాళ్ళు హ్యాపీ లేరు అంటే మనకు కూడా బాధేస్తుంది. ఇక్కడైతే స్టిక్కర్ పెట్టేశాను. నెక్స్ట్ కుంకుమ కూడా యాడ్ చేసేస్తున్నాను. చూడండి, మనకైనా పిల్లలకైనా కుంకుమ పెట్టగానే ఆ కళ చూస్తున్నారు కదా! చాలా బావుంటుంది పిల్లలకి. కుంకుమ పెట్టగానే అది ఎవ్వరికైనా పిల్లలకనే కాదు. ఓకే. ఇలా మొత్తం అయితే అయిపోయాయి. నెక్స్ట్ ఇక్కడ బ్యాంగిల్స్ అయితే పెట్టేస్తున్నాను పాపకి. ఇవైతే ఊరు నుంచి తీసుకొచ్చేసాము. ఇంకా ఆ బ్యాంగిల్సే వేసేస్తున్నాను. ఇక్కడ బర్త్‌డేకనైతే నేను స్పెషల్‌గా అయితే ఏం తీసుకోలేదు. నెక్స్ట్ ఇవైతే మనకు మ్యాచింగ్ సరిపోయాయి అనేసి ఇవైతే వేస్తున్నాను. సైడ్ బ్యాంగిల్స్ వేసి నెక్స్ట్ మిడిల్‌లో రెడ్ కలర్ బ్యాంగిల్స్ అయితే వేశాను. ఓకే. ఇంకా ఇవన్నీ అయిపోయాక చూడండి, అసలు మెయిన్‌దే మర్చిపోయాను, పాపకి హిప్ బెల్ట్ పెట్టలేదు. అంటే డ్రెస్‌కే వచ్చేసింది హిప్ బెల్ట్ అనేది. అదైతే మర్చిపోయాను. తను నిలబడ్డాక నాకైతే గుర్తొచ్చేసింది. ఓకే. చూడండి, ఇక్కడ నేను బ్యాంగిల్ వేసేది కనిపించట్లేదని మా బాబు హెల్ప్ చేస్తున్నాడు. అసలు ఆ రోజు చెప్పాలి ఫ్రెండ్స్, మా బాబు వాటర్ బాటిల్స్‌కి వాటర్ పోయడము, నెక్స్టు పాపకి బనానా నేను ఆల్రెడీ చూపించాను కదా మీషో హాల్‌లో. ఓకే. అది మళ్ళీ చెప్తాను ఫ్రెండ్స్. ఇక్కడైతే పాపకి డిష్ చుక్క పెట్టేస్తున్నాను. ఐలైనర్ తోటి ఇంట్లో కాటుకైతే అయిపోయింది. ఓకే. ఇక్కడైతే టోటల్‌గా రెడీ అయిపోయింది. ఇక్కడే చెప్తున్నాను కొంచెమన్నా లిప్‌స్టిక్ వేస్తాను అనేసి. ఇక్కడైతే అది ఒప్పుకోలేదు. ఓకే. ఇక్కడైతే టోటల్‌గా రెడీ చేశాను అనేసి లాస్ట్ క్లిప్ అయితే తీస్తున్నాను. కొంచెం స్మైల్ చేయమ్మా అనేసి అయితే నేను పాపని అడుగుతున్నాను. ఓకే. చాలా బావుంది. నేను అదే చెప్పి పంపించాను. చాలా బావుంది. స్కూలుకి వెళ్తే నువ్వు చూడు. నువ్వు నచ్చలేదు అంటే అప్పుడైనా అది తీసేసి పోనీ ఒక్కటి ఉంచుకో అనేసి అలా చెప్పాను కాబట్టే ఉంచుకుంది. ఓకే. ఇలా అయితే మా పాపనైతే సింపుల్ అండ్ కొంచెం ఎలిగెంట్‌గా అయితే రెడీ చేసేసాను. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో నాకైతే చెప్పండి. హ్యాపీ బర్త్‌డే. చూడండి, ఇంక ఇక్కడైతే టైం అయిపోతుంది అనేసి కిందకైతే వచ్చేసాము. ఇంక వాళ్ళ డ్యాడీ వచ్చేసి వెయిట్ చేసేస్తున్నారు. ఓకే. వాళ్ళ డ్యాడీ కంప్లెయింట్ చేసేస్తుంది ఇక్కడైతే. ఇంక వాళ్ళ డ్యాడీ కూడా చాలా బాగుంది అనే వరకు ఇంకా ఓకే, హ్యాపీ అయిపోయింది. ఫైనల్‌గా అయితే మా పాపని ఇలా రెడీ చేసేసాను. ఓకే. ఇంక ఇది కిందికి వెళ్తుంటే ఇంకా ఫాస్ట్‌గా ఫోటో అయితే తీశాను. ఇదైతే ఇంట్లో తీశాను ఫ్రెండ్స్. ఫస్ట్‌లో ఫోటో వచ్చింది కదా! అదొచ్చేసి నైట్ అయితే అలా రెడీ చేశాను పాపకి. కొంచెం డిఫరెంట్‌గా అయితే మీకు ఏ లుక్ బాగా అనిపించింది? ఓకే. ఈ వీడియో అయితే మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.